తెలుగు రాజకీయాల్లోనూ మరియు అధికార వర్గాల్లోనూ ప్రస్తుత సునీల్ నాయక్ వ్యవహారం పేరు సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదంలో హైకోర్టు వెలువరించిన తాజా ఆదేశాలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తాయి. విచారణకు వెళ్లాల్సిందే అంటూ న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం మాత్రమే కాకుండా వ్యవస్థల పనితీరుపై మరియు చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. అసలు ఈ కేసు మూలాలు ఏంటి అని న్యాయస్థానం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించిందనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న సునీల్ నాయక్ విచారణకు హాజరు కాకుండా రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. విచారణ ఎదుర్కోవడం అనేది పౌరుడి బాధ్యత అని అది తప్పించుకోవడానికి వీలు లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సునీల్ నాయక్పై ఉన్న ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకుంటే లోతైన దర్యాప్తు అవసరమని భావించినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో రాజకీయ జోక్యం లేదా వ్యక్తిగత పలుకుబడి దర్యాప్తును ప్రభావితం చేయకూడదని కోర్టు భావించడం ఒక రకంగా చరిత్రాత్మకమే. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులకు సహకరించడం ద్వారా నిజాలు బయటకు వస్తాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. మరోవైపు ఈ ఆదేశాలు వెలువడగానే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇది కేవలం ఒక దర్యాప్తు అంశమేనా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే ప్రతి విమర్శలు మొదలయ్యాయి. అయితే న్యాయస్థానం తన ఆదేశాల్లో ఎక్కడ రాజకీయ అంశాలకు తావులు ఇవ్వకుండా కేవలం చట్టపరమైన పరిమితులకు లోబడే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. సునీల్ నాయక్ ఈ ఆదేశాల నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేక హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థల ముందు హాజరవుతారా అనేది తేల్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లే కనిపిస్తుంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎట్లాంటి కేసులకు ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోయే అవకాశం ఉంది. అధికారులు లేదా ముఖ్య ప్రముఖులు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలని, విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈ ఆదేశాలను నిరూపిస్తున్నాయి. సామాన్య ప్రజల్లో కూడా ఈ తీర్పు పట్ల సానుకూల స్పందన వస్తుంది. వ్యవస్థలపై నమ్మకాన్ని పెంచే ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సునీల్ నాయక్ విచారణలో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, దర్యాప్తు సంస్థలు ఎట్లాంటి సాక్ష్యాలు సేకరిస్తాయి అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది, ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది.